భోగి పండ్లు పోయరే ఓ రమణులార, మన చిరంజీవులకు మేలు కలుగగా. విఘ్నేశ్వరుడు వచ్చి విఘ్నాలు తొలగింప, షణ్ముఖనాథుడు వచ్చి శాస్త్రాలు వల్లింప. భోగి పండ్లు పోయరే ఓ రమణులార, మన చిరంజీవులకు మేలు కలుగగా. భోగి పండ్లు పోయడం సంక్రాంతి వేడుకల్లో ఒక ముఖ్యమైన ఘట్టం. సంక్రాంతి సంబరాలలో మొదటి రోజు వచ్చేదే భోగి. ముఖ్యంగా ఈ రోజు పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగుపళ్ళు పోస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ సంబరాన్ని సంక్రాంతి నాడు కూడా జరుపుకుంటారు. భోగి పండ్లు పోయరే ఓ రమణులారా. ప్రత్యేక వ్యాసం, రచన శ్రీమల్లి, వినిపిస్తున్నది పప్పు భోగారావు. భోగి పండ్లు పాట, గానం శ్రీమతి పప్పు సుశీల. భోగి పండ్ల కోసం రేగుపండ్లు, చెరుకు గడ ముక్కలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణ్యాలు వాడతారు. ఇందులో కొన్ని వస్తువులు ప్రాంతీయ ఆచార వ్యవహారాలను అనుసరించి కొద్దిపాటి మార్పుతో ఉంటాయి. కొందరు శనగలు, చిటికెడు పసుపు, బియ్యం కూడా కలుపుతారు. ఏ ప్రాంతమైనా రేగుపండ్లు మాత్రం తప్పనిసరిగా ఉంటాయి. సాధారణంగా 5 ఏళ్లలోపు పిల్లలకు భోగి పండ్లు పోస్తారు. ఆ రోజు పిల్లలకు హారతిచ్చి గుప్పిటి నిండా భోగి పళ్లను తీసుకుని 3 సార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీదుగా పోస్తారు. ముందుగా తల్లి, తర్వాత ఇతర పెద్దలు ఇలాగే చేస్తారు. పిల్లలకి భోగి పండ్లు పోయడం వలన నరదృష్టి, గ్రహపీడ తొలగుతాయి. రేగుపండు చూడడానికి బాలసూర్యమండల ఆకారంలో ఎర్రగా ఉంటుంది. సూర్యభగవానుడు ఆరోగ్య ప్రదాత, జ్ఞానదాత. మానవుల తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి ఆ బ్రహ్మరంధ్రాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో సూర్యభగవానుడు అనుగ్రహంతో జ్ఞానం పెరుగుతుందని, సూర్యనారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని, పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుందని నమ్మకం. అలా సూర్యభగవానుడి ఆశీస్సులు పిల్లలకి లభించాలనే ఈ భోగి పండ్లని పోస్తారు. రేగుపళ్లతో పాటు బంతిపూల రెక్కలను వాడటం వల్ల చుట్టుపక్కల ఉండే క్రిములు నశిస్తాయి. చర్మ సంబంధమైన వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించే లక్షణం బంతిపూలకు ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా భోగి పండ్ల వెనుక ఎంతో సామాజిక ప్రయోజనం దాగి ఉంది కనుకనే మన పెద్దలు తరతరాలుగా ఈ ఆచారాన్ని అనుసరిస్తున్నారు. రేగుపండు లేదా రేగిపండ్లను బదరీ ఫలం అని సంస్కృతంలో అంటారు. నరనారాయణులు ఈ బదరీ వృక్షం దగ్గర ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని, అందుకే అది బదరికాశ్రమం అయిందని అంటూ ఉంటారు కొందరు. మరికొందరు నరనారాయణులు శివుణ్ణి ప్రసన్నం చేసుకునడానికి బదరికావనంలో తపస్సు చేస్తున్న సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలను కురిపించారని చెబుతారు. అంతటి పవిత్రత రేగుపళ్లకు మన సంప్రదాయంలో ఉంది. దక్షిణ భారతదేశంలో సంక్రాంతి నాటికి ఈ రేగుపళ్ళు అందుబాటులోకి వస్తాయి. ఎర్రగా సూర్యమండలాకారంలో ఉండే పండ్లు ఇంకా చాలా ఉన్నాయి కదా. భోగి స్నానానికి రేగుపండ్లే ఎందుకు వాడతారు అంటే దానికి కారణం ఆ పండులో ఉండే పోషక విలువలే. ఇవన్నీ ఆరోగ్య పరిరక్షణకు ఎంతో అవసరమని ఎప్పటికప్పుడు తెలియజెప్పటమే ఈ పండును భోగి పండుగా వాడటం వెనుక ఉన్న అంతరార్థం. రేగుపండ్లలో పుష్కలమైన పోషకాలున్నాయి. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ను పుష్కలంగా కలిగి ఉంటాయి. ఈ పండ్లను తరచుగా ఆహారంలో చేర్చుకోవడం వలన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. రేగుపండ్లు తినడం వలన విటమిన్ సి, విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లతో కలిసి అందుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని క్యాన్సర్ వంటి వ్యాధుల నివారణలో సహాయపడతాయి. అలాగే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలోని పీచు పదార్థం జీర్ణక్రియను సక్రమంగా ఉంచడంలో, మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. రేగుపండ్లు పేగు సంబంధిత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణకు రేగుపండ్లు ఉపకరిస్తాయి. మధుమేహం ఉన్నవారు వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు సక్రమంగా ఉంటాయి. ఈ పండ్లలో విటమిన్ డి ఉన్నందున చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. చర్మం మీద ముడతలు, వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండడంతో ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రేగుపండ్లలో కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలున్నాయి. దీనివల్ల వృద్ధాప్యంలో ఎముకల బలహీనత సమస్యలు తగ్గుతాయి.
అలాగే మానసిక శక్తిని పెంచడంలో, ఒత్తిడి తగ్గించడంలో సహాయపడే ఔషధ గుణాలున్నాయి. రక్తహీనత నివారణకు కూడా రేగుపండ్లు ఉపకరిస్తాయి. ఐరన్ అధికంగా కలిగి ఉండడమే దీనికి కారణం. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రేగుపండ్లను రోజుకొక పిడికెడు తినడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు నిపుణులు. ఇన్ని ఆరోగ్యకర ప్రయోజనాలున్నాయి కాబట్టే సంక్రాంతికి రేగుపండ్లను భోగిపండ్లుగా కీర్తిస్తూ పెద్దపీట వేస్తారు. భోగి స్నానం పిల్లలకు శుభప్రదం, ఆరోగ్యదాయకం. మీరింతవరకు భోగిపండ్లు పోయరే ఓ రమణులారా ప్రత్యేక వ్యాసం విన్నారు. రచన శ్రీమల్లి. 9848543520. వినిపించినది పప్పు భోగారావు. భోగిపండ్లు పాట గానం శ్రీమతి పప్పు సుశీల. సౌజన్యం ఆంధ్రజ్యోతి ఆదివారం. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.